మనది మతం కాదు. ప్రకృతియే భగవంతుడై వచ్చి మనకు నేర్పిన ధర్మాలి వల్ల. అర్థమవుతుందా? మన ధర్మం టోటలీ పర్యావరణ సిద్ధాంతం. ప్రకృతిలో మనం ఒక భాగం. ప్రకృతి మీద భుజాల మీద చేసుకొని, ఇప్పుడు అన్నదమ్ములు దోస్తులు చేసుకొని ఎట్లా నడుస్తారు? దోస్తులు చేసుకొని నడుస్తారా లేదా? నడుస్తారు. ప్రకృతి యొక్క భుజస్కంధాల మీద చెయ్యి వేసి నడిచినటువంటి ధర్మవేత్తలు మనవాళ్ళు. ప్రకృతి లోపల కలిసి సహపంక్తి భోజనం చేసినటువంటి గురువులు మనవాళ్ళు. ఖగోళం లోపల విహరించి మానవులకు ఎటువంటి జ్ఞానం ఇయ్యాలో ఇచ్చిన వాళ్ళు మనవాళ్ళు. మన దానికి ఒక లెక్కుంది, తిక్కుంది, వాళ్ళకి ఇంకా రాలేదు. వై? దే విల్ టోటల్లీ నౌ ఎల్కేజీ స్టూడెంట్స్ కాదు, ఎల్కేజీ ఏమంటారా, ఎల్కేజీ కిడ్స్. వాళ్ళదంతా ఇప్పుడు ఎల్కేజీ స్టడీ. ఇప్పుడు